హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుండి 8th వీడియో. అయితే ఈ వీడియోలో వన్ టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 3.1 నుండి 7th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్, సెకండ్ చాప్టర్ పాలినామిల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి, మన ఛానల్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ లింక్స్ ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ ఆర్డర్గా చూడండి. సరే, మరి 7th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఇన్ కేస్ మీకు ఇది ఎగ్జామ్గా ఇస్తే కనుక కంపల్సరీ గ్రాఫ్ పేపర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సరే, ఒకసారి చూద్దాం. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్స్ అని చెప్పి మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. Determine the coordinates of vertices of triangle formed by these lines on the x-axis and shaded triangle region. అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు కదా, ఈ 2 ఈక్వేషన్స్కి గ్రాఫ్ డ్రా చేయమన్నారు. అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మనం 2 ఈక్వేషన్స్కి గ్రాఫ్ డ్రా చేస్తున్నాము అంటే దట్ మీన్స్ 2 లీనియర్ ఈక్వేషన్స్కి గ్రాఫ్ డ్రా చేస్తున్నాము అంటే 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి, అవునా కాదా? ఇప్పుడు డ్రా చేసిన తర్వాత డిటర్మైన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ యొక్క కోఆర్డినేట్స్ యొక్క వెర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయగండి. కోఆర్డినేట్స్ ఆఫ్ వెర్టిసెస్ అంటే ట్రయాంగిల్ వస్తుంది కదండి, దీని యొక్క వెర్టిసెస్ యొక్క కోఆర్డినేట్ అంటే ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఈ ట్రయాంగిల్ కూడా ఎలా ఫామ్ అవుతుందంట? ఫార్మ్డ్ బై దీస్ లైన్స్, అంటే ఈ 2 లైన్స్ మరియు ఎక్స్ యాక్సిస్. అంటే ఈ 2 లైన్స్ మరియు ఎక్స్ యాక్సిస్ ద్వారా ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ అంటే ఈ పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే దీన్ని మనం షేర్ చేయాలి అంటున్నారు. అంటే రఫ్గా పిక్చర్ చూసుకుంటే ఇప్పుడు ఈ 2 స్ట్రైట్ లైన్స్కి అంటే 2 ఈక్వేషన్స్కి మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఇన్ కేస్ ఇలా వచ్చాయని అనుకుందాం. ఇప్పుడు ఈ 2 స్ట్రైట్ లైన్స్, ఇవన్నీ స్ట్రైట్ లైన్స్, ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇది, దీంతో ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ అంటే ఇదే కదా, ఇది, అవునా? ఇప్పుడు దీని యొక్క కోఆర్డినేట్స్ అంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, మనం ఈ 3 ఫైండ్ అవుట్ చేసి దీన్ని ఇలా షేడ్ చేయమని అంటున్నారు. ఓకేనా, గ్రాఫికల్గా. ఇప్పుడు మనం ఫస్ట్ గ్రాఫ్ డ్రా చేయాలంటే పాయింట్స్ని చూసుకోవాలి కదా, అది చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఇప్పుడు ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తున్నాయో మనకు తెలియాలి ఫస్ట్. ఎందుకు తెలియాలి అంటే మనకి అప్పుడే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఈ స్ట్రైట్ లైన్స్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తున్నాయో తీసుకుందాం. ఎక్కడికి కట్ చేస్తున్నాయో చూద్దాం. కట్ చేస్తున్నాయో చూడాలంటే సింపుల్గా ఎక్స్ యాక్సిస్ మీద ప్రతి పాయింట్ ఎలా ఉంటుందండి? y = 0 ఉండి ఎక్స్కి ఒక పాయింట్ ఉంటుంది, అవునా? అంటే సింపుల్గా మనం y ప్లేస్లో 0 పెడితే ఎక్స్ ఎంత వస్తుందో తెలిస్తే సరిపోతుంది. ఓకేనా, చూద్దాం. సో ఫస్ట్ y = 0 తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఇది మనకు కంపల్సరీగా అవసరం కాబట్టి. y = 0 తీసుకుంటే x - 0 + 1 = 0. అంటే x - 0 అంటే x కదా, x + 1 = 0. సో x = -1 అంటే x = -1 అయింది. ఓకేనా, నెక్స్ట్ మనకు నచ్చినవి తీసుకోవచ్చండి. y వాల్యూసే కావాల్సి తీసుకోవచ్చు, లేదంటే x వాల్యూస్ తీసుకుని y కనిపెట్టవచ్చు, ఎలా అయినా ఒకటే. సో ఎలాగో y తీసుకున్నాం కాబట్టి y = 1 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? x - 1 + 1 = 0. సో ఇది ఎలాగే 0 కదండి, అప్పుడు x = 0 అంటే x 0 అయిపోయింది. నెక్స్ట్ 2 తీసుకుందాం, y = అప్పుడు ఏమవుతుంది? x - 2 + 1 = 0. సో x - 2 + 1 అంటే x - 1 = 0. సో x = 1 అంటే x = ఎంత అయిందండి? 1 అయింది. జనరల్గా మీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మనం x వాల్యూస్ తీసుకుని y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం, అవునా? ఎలా అయినా ఒకటేనండి, మనం ఈ గ్రాఫ్ డ్రా చేయడానికి అదే ప్లస్ పాయింట్. మనం ఎలా పాయింట్స్ తీసుకుని ప్లాట్ చేసినా కానీ మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సరే, ఇక్కడ దీన్ని కూడా మనం కంపల్సరీగా y 0 తీసుకుందాం. ఓకేనా, అప్పుడు ఏమవుతుందండి? 3x + 2 × 0 - 12 = 0. అంటే ఇది ఎలాగా 0. 3x -12 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +12. సో x = 3 ఇంటూ చేస్తుందండి, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. అంటే y = 0 తీసుకుంటే x = 4. నెక్స్ట్ y = 1 తీసుకుందాం. y = 1 అంటే ఏమవుతుంది? 3x + 2 × 1 - 12 = 0. సో 3x 2 - 12 అంటే -10 = 0. సో
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10/3 వస్తుంది. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు 10/3కి మనం నార్మల్గా పాయింట్స్ని ప్లాట్ చేయడం అంటే కష్టం, ఎందుకంటే దీని యొక్క వాల్యూ 0.3333గా వస్తూ ఉంటుంది. అంటే ఇలాంటి వాల్యూస్ మనం గ్రాఫ్లో చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఈ వాల్యూని రిమూవ్ చేసేద్దాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవద్దు. ఓకేనండి. మరి ఇక్కడ ఏం చేద్దాము అంటే, ఇప్పుడు జనరల్గా చూడండి, మనం ఎక్స్కి వాల్యూస్ ఇచ్చామనుకోండి, అప్పుడు y వాల్యూ కనిపెట్టడం ఈజీ అవుతుంది. ఎందుకంటే y ముందు 2 ఉంది, 2తో మనకి డివైడ్ చేయడానికి ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 3 × 1 + 2y - 12 = 0. సో 3 + 2y - 12 = 0. 3 - 12 అంటే ఎంతండి మనకి? 3 - 12 అంటే 2y - 9 = 0. సో 2y = 9, y ఈజ్ ఈక్వల్ టు 9/2. అఫ్కోర్స్ 9/2 వస్తే కానీ మనకు పర్వాలేదు, ఎందుకంటే దీని వాల్యూ 4.5 డివైడ్ చేస్తే మనకి 4.5 కదండి. 2 4s are 8, రిమైండర్ 1, 0.0, 2 5s are 10. 4.5ని మనం ప్లాట్ చేయగలం. ఓకేనా? అందుకనే 2తో డివైడ్ చేయడం ఈజీ. అందుకోసం మనం ఎక్స్కి వాల్యూ ఇచ్చాం. ఫస్ట్ x1, y ఎంత వచ్చిందండి? 4.5. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఏంటంటే మనకి కన్వీనియంట్గా మార్చుకోవాలి తప్ప కంపల్సరీగా ఎక్స్ వాల్యూ తీసుకోవాలి, కంపల్సరీగా ఈ వాల్యూసే తీసుకోవాలి, 1 2 3గా తీసుకోవాలి, నెగిటివ్ వాల్యూసే తీసుకోవాలి అని ఏమీ లేదు. మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా తీసుకోవచ్చు. ఎందుకంటే గ్రాఫ్ డ్రా చేయడానికి మనకి వీలుగా ఉండాలి, ఈజీగా ఉండాలి. అది మనకి పాయింట్. ఓకేనా? సరే, ఇంకొక పాయింట్ తీసేసుకుందాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ రఫ్ చేసేదంతా మనం పెన్సిల్తో చేయాలండి ఫస్ట్. అప్పుడు మనకి పాయింట్స్ కరెక్ట్గా వచ్చాక మీరు పెన్తో చేసుకోండి, ఆ పెన్సిల్ రఫ్ చేసేయండి. పెన్సిల్తో చేయమన్నాను కదా అని చెప్పి డార్క్గా నొక్కేసి అది చేయొద్దు ఎగ్జామ్గా, అవి అలా ఉండిపోతాయి మళ్ళీ. సరే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుందండి? 3 × 2 + 2y - 12 = 0. 3 × 2 అంటే 6 + 2y - 12 = 0. 6 - 12 అంటే ఎంతండి? -6 = 0. సో 2y ఈజ్ ఈక్వల్ టు 6, y ఈజ్ ఈక్వల్ టు 6/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో y ఈజ్ ఈక్వల్ టు 3 కూడా మనం ఈజీగా ప్లాట్ చేయొచ్చు. x ఈక్వల్ టు ఎంత తీసుకున్నామండి? 2, y ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఓకేనా? అంటే మనం చాలా ఈజీగా ప్లాట్ చేయొచ్చు ఆ పాయింట్స్. ఇప్పుడు ఆ పాయింట్స్ మనం ప్లాట్ చేసి గ్రాఫ్ డ్రా చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్స్ని ఇలా పాయింట్స్ ఫామ్గా రాసుకున్నానంటే ఇది మీరు ఎగ్జామ్లో రాయొద్దు, జస్ట్ నాకు గ్రాఫ్ డ్రా చేయడానికి తెలియడం కోసం అంతే. ఫస్ట్ ఎక్స్, తర్వాత వై, ఎక్స్ వై, ఎక్స్ వై, అలా 3 పాయింట్స్ ఫస్ట్ లైన్కి, సెకండ్ లైన్కి ఇవి. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామండి? -1, 0 అంటే x - 1, y 0. y 0 అని ఎప్పుడైతే ఐడియా వచ్చిందో అది కంపల్సరీగా ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. అందుకోసమే కదా మనం y 0 అని తీసుకున్నాము. సో ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ పాయింట్ ఇది. నెక్స్ట్ 0, 1 అంటే x 0, y 1 అంటే ఇది. x 0 అని ఎప్పుడైతే మనకు వచ్చిందో ఇంకా అది కంపల్సరీగా ద పాయింట్ లైస్ ఆన్ ద y యాక్సిస్. నెక్స్ట్ 1, 2, 1, 2 అంటే ఇది x1, y2 అంటే నియర్గా ఇక్కడ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో స్కేల్తో అందంగా ఈ మూడింటిని జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇక కొంచెం పెద్ద డ్రా చేయండి. ఓకేనా? ఇంకా మీకు డౌట్ వస్తే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ రాసేయండి, x - y + 1 = 0 అని. ఇక సెకండ్ ఈక్వేషన్కి వెళ్ళిపోతే ఫస్ట్ 4, 0. 4, 0 అంటే ఇది. నెక్స్ట్ 1, 4.5, x ఏమో 1, y ఏమో 4.5 అంటే నియర్గా మధ్యలో ఉంటుంది కదండి, అక్కడికి అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 2, 3. 2, 3 అంటే ఈ 2, 3 అనేది నియర్లీ దీని మీద వచ్చేస్తుందండి ఇలాగా. ఓకేనా ఫ్రెండ్స్? మీరు గ్రాఫ్లో ప్లాట్ చేస్తే కనుక కంపల్సరీగా 2, 3 అనేది దీని మీద వచ్చేస్తుంది, ఈ లైన్ మీద కంపల్సరీగా మీకు చూసుకుంటే. అప్పుడు ఈ మూడింటిని కూడా ఇలా స్కేల్తో అందంగా ప్లాట్ చేస్తాయి. ఓకేనా? ఇది సెకండ్ ఈక్వేషన్, 3x + 2y - 12 = 0. దీన్ని అందుకనే పెద్ద జాయిన్ చేయమన్నాను. యాక్చువల్గా 2, 3 అనేది మనకి ఫస్ట్ పాయింట్ మీద, ఫస్ట్ లైన్ మీద ఉంటుందని మనకి ఇంకా తెలియదు. ఇది ఎప్పుడైతే మనం పెద్దది డ్రా చేసామో ఇప్పుడు ఈ 2, 3 పాయింట్ చేసేటప్పుడు దీని మీద వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ రెండింటికి యొక్క కామన్ సొల్యూషన్ మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది 2, 3 అండ్ ఇది ఎంతండి? 4, 0 అండ్ ఇది -1, 0. సో ఇప్పుడు ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ ఏంటి? దేర్ఫోర్ వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 2, 3 అండ్ -1, 0
అండ్ 4,0. ఓకేనా? అలాగే మీ గ్రాఫ్ పేపర్గా షేడ్ చేయమన్నాడు కాబట్టి పెన్సిల్తో రైట్గా షేడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇక్కడ స్కేల్ రాయండి. స్కేల్ అని రాస్తారండి ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్, ఆన్ వై యాక్సిస్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఓకేనా ఫ్రెండ్స్? సో మీ గ్రాఫ్ పేపర్ డ్రా చేస్తే కంపల్సరీగా కరెక్ట్గా నీట్గా వస్తుందండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. అందులో నేను గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలి, స్కేల్స్ ఎలా తీసుకోవాలి, పాయింట్స్ ఎలా ప్లాట్ చేయాలి, లైన్స్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకుండా మాకు ఇది అర్థం కాలేదంటే అది నేను కూడా ఏమి చేయడానికి లేదు. ఎందుకంటే నేను అన్నీ ఒక ఆర్డర్లో నోట్స్ రాస్తూ ఒక ఆర్డర్లో మీరు రెడీ చేసుకుంటూ వీడియోస్ చేస్తాను. మీరు అవి అన్నీ చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది తప్ప మధ్యలో కొన్ని వీడియోస్ చూసి మాకు అర్థం కావట్లేదంటే నేను మాత్రం ఏం చేస్తాను కదా, ఏం చేయలేను కదా. సో అందుకే ఏంటంటే ఆ రిక్వెస్ట్ అంతే. ఇది మీకు అర్థం అవ్వాలంటే కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ ఆర్డర్గా చూడండి. అప్పటికి మీకు డౌట్ వస్తే కనుక ఈ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి నాకు మెసేజ్ చేయండి నాకు ఇక్కడ అర్థం కాలేదని. ఓకేనా? సో ఇక్కడితో మనకి ఎక్సర్సైజ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.